వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు ఆవుల తరలింపునకు అడ్డొస్తున్నాడనే గోరక్షక్ సోను సింగ్ పై ఇబ్రహీం కాల్పులు పోలీసుల అదుపులో ముగ్గురు రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడేట. ఏం జరిగింది మరి ఈ ఆవుల తరలింపు కేసులో? ఈ సోను సింగ్ అంటే ఆయన పోయి ఆవులు వ్యాపారం చేసుకుంటోళ్ళను పోయి ఈయనే డబ్బులు డిమాండ్ చేసిండు అనేటువంటిది వాళ్ళు ఆరోపిస్తున్నారు. గోవులను తరలిస్తుంటే అడ్డుకోవడానికి వస్తే నా మీద మాట్లాడడానికి పిలిచి గన్తో కాల్పులు జరిపినటువంటిది బాధితుడి పక్షాన వినిపిస్తున్నటువంటి మాటలు. అనే డేంజర్ జోన్లోనే ఉన్నాడు. 72 గంటలు గడిస్తేనే తప్ప ఆయన ప్రాణాపాయ స్థితి విషయం దానికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏం చెప్పడం లేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దీనికి అంత కారణం ఏం జరుగుతుంది ఒకసారి మోడే దీనికంతా గోరక్షక సంబంధించి గోవులకు సంబంధించి ఈ అరాచకాలు ఇవన్నీ జరగకుండా సింపుల్ ఒక ప్లాన్ చెప్తాను. ఇప్పుడు గోవుల వ్యాపారం చేసుకుంటున్నారు, గోరక్షకులు అడ్డుకుంటున్నారు. వాళ్ళు అమ్ముకోవడానికి వ్యాపారంగా మార్చుకోవడానికి గోవులు తీసుకుపోయి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు వ్యాపారంగా మార్చుకుని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళ సిద్ధాంతం ప్రకారం వీళ్ళు అడ్డుకుంటున్నారు. దీంట్లో ఈ సామాన్య కార్యకర్తలే ఈ గోరక్షక పేరిట ఉన్నట్టు నష్టపోతున్నారు. ఒక్కొక్కసారి ఆ గోవులను తరలించే వాళ్ళు కూడా నష్టపోతున్నారు. వాడు లక్షలు పెట్టి తెచ్చి గోవులను కొనుక్కొచ్చి వీళ్ళు పట్టుకొని వదిలేస్తారు. లక్షలు నష్టపోయినట్టేవాడు. అంటే ఇక్కడ ఈయనది తప్ప అని డిసైడ్ చేయడం పక్కకు పెడితే కేంద్ర ప్రభుత్వం అనేది తప్పు. 100కు 100% కేంద్ర ప్రభుత్వం అనేది తప్పు. నిజంగా గోవులను భారతదేశం నుండి ఇదంతా ఎడిపోతుంది. గోవుల నుంచి గోవులన్నీ కూడా కలేబారాలకు తరలిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో కొన్నటువంటి ఆ గోవులను ఒక వ్యాన్లో ఎక్కించుకొని హైదరాబాద్కు తీసుకొస్తారు. హైదరాబాద్కు తీసుకొచ్చే క్రమంలో ఈ గోరక్షకులు పోయి అడ్డుకొని దాడులు చేస్తూ ఉన్నారు. అవి వదిలిపెట్టి ఇచ్చేస్తున్నారు. అలాగే వ్యాపారానికి నష్టం వస్తుందని ఆయన బాధ, గోవుల ప్రాణం పోవద్దనేది వీళ్ళ బాధ. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే వీళ్ళు అడ్డుకోవడం పరిష్కారం కాదు, వాళ్ళు గోవులను తరలించడం పరిష్కారం కాదు. ఎట్లాగో వాళ్ళు తరలిస్తారు, ఎట్లాగో వీళ్ళు అడ్డుకుంటారు. ఇది కామన్. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ భారతదేశం నుండి గోమాంసం విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. విదేశాలకు ఎగుమతి అవుతుందంటే ఆ ఎగుమతిని ప్రభుత్వం నిషేధిస్తే ఈ లొల్లులు ఉండవు కదా. ప్రభుత్వం నిషేధిస్తే ఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో? బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం తలుచుకుంటే ఇప్పటికిప్పుడు 5 నిమిషాలలో గోమాంసాన్ని భారతదేశం నుండి హైదరాబాద్ నుండి ఎక్స్పోర్ట్ చేయడం, ఎగుమతి చేయడం నిషేధిస్తున్నాం అని ఒక్క జీవో తీసుకొచ్చే దమ్ము ధైర్యం బీజేపీ ప్రభుత్వానికి ఉందా అంటే లేదు. కేంద్ర ప్రభుత్వం నిషేధిస్తే మరి గోరక్షకులు ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది? అసలు గోవులను వాళ్ళు ఎందుకు తీసుకుపోతారు? తీసుకుపోయి హైదరాబాద్ ఏం చేస్తారు? వాళ్ళు హైదరాబాద్ తీసుకుపోయి కటింగ్ చేసి ప్యాక్ చేసి ఆ మాంసాన్ని అంతా కూడా విదేశాలకు పంపిస్తారు కదా. విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడమే బంద్ చేస్తే, నిషేధిస్తే ఈ గోవులను తీసుకొస్తాడు, మాంసం తీసుకొచ్చి ఏం చేస్తాడు? ఆయన ఎక్కడికి పంపిస్తాడు? వణుక తింటారా? లేవన్నా ఎన్ని రోజులు తింటారు? కాబట్టి ఈ జీవో తీసుకొస్తే విదేశాలకు గోమాంసాన్ని భారతదేశం నుండి మేము నిషేధిస్తున్నాం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసి ఒక జీవో రూపంలో తీసుకొస్తే ఇవన్నీ రద్దయితాయి. ఈయన తరలించడం ఉండదు, ఈయన దాడి చేసుడు ఉండదు, ఈ కాల్పులు ఉండవు, ప్రాణాపాయ స్థితులు ఉండవు. ఇది చేయకుండా నిన్న బండి సంజయ్ కొన్ని నీతి మాలిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఏమని? రాష్ట్ర ప్రభుత్వాన్ని దీంట్లో దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరి అసలు రాష్ట్ర ప్రభుత్వం దోష, కేంద్ర ప్రభుత్వం దోష? ఎవరు అసలు దీంట్లో తప్పుడు విధానం అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నాడు. గోరక్షక గుండాలు అంటే గోరక్షక కార్యకర్తల మీద ఈ వ్యాపారం చేసి గుండాలు కాలిస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, సిగ్గుండాలి, శురం ఉండాలి అని మాట్లాడుతున్నాడు. ఆయన మర్చిపోయిండేమో, ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన మర్చిపోయిండేమో ఆయన పదవి. ఆయన బీజేపీ కార్యకర్త అనుకుంటుండా లేకపోతే హిందూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అనుకుంటుండా అర్థం కానటువంటి పరిస్థితి. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఆయన నిజంగా తెలంగాణ రాష్ట్రంలో నిలబడి, హైదరాబాద్ రాష్ట్రంలో నిలబడి
మేము కేంద్ర ప్రభుత్వం తరపున గోమాంసాన్ని విదేశాలకు పంపించడాన్ని ఎగుమతి చేయడాన్ని నిషేధిస్తున్నాం అని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ప్రకటించే దమ్ము ధైర్యం ఉన్నదా బండి సంజయ్కి? లేదు. రెచ్చగొడుతున్నాడు, రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేస్తున్నాడు. ఆయన కాల్పులు ఆయన వ్యాపారం ఏం చేస్తుందో, ఏడ బండి వస్తుందో తెలియదు, వీళ్ళు పోయి ఏడ దాడి చేస్తుందో తెలియదు. దానికి రేవంత్ రెడ్డి పోయి అడ్డం కూర్చుంటాడా ఆ వ్యాన్కు? లేకపోతే ఆ పోలీసు వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి అడ్డంకు వీళ్ళు కాలుస్తారు, వీళ్ళు కాలవకుండా ఆపాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారా? పోలీసు వాళ్ళు ఏమన్నా దేవుళ్ళా? ఏమన్నా పోలీసుల మీద నెట్టేయడం, ప్రభుత్వం మీద నెట్టేయడం? మీకు మీ కేంద్ర ప్రభుత్వానికి శాతనైతే లేదని చెప్పండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నేను అన్ఫిట్, నాకు శాతనైతే లేదని చెప్పుర్రి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటే ఏందో అర్థం తెలుసు ఆయనకు? కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక హోంశాఖ సహాయ మంత్రి విధి విధానాలు అర్హతలు ఆయన ఏం చేయాలి, ఏం చేయకూడదు లేదా? మరి ఆ సిగ్గు తప్పినటువంటి నీతి మాలినటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నాడు? ఈ కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? గోవును ఎందుకు తీసుకొస్తున్నాడు దీంట్లోకి? కేంద్రము బంద్ చేస్తే అయిపోతుంది కదా. కాబట్టి నిజంగా గోరక్షకులు ఎవరైతే ఉన్నారో, గోరక్షణ కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో, గోహత్యలను నివారించాలని ఎవరైతే కోరుకుంటున్నారో, నిజంగా బండి సంజయ్ తోటి ఒక ప్రకటన ఏపీరి. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. ప్రకటన ఏపీరి గోమాంసాన్ని విదేశాలకు అమ్మం అనేటువంటిది. కాబట్టి దయచేసి గోరక్షకులారా, ఇది నేను ఎవరినో ఇబ్బంది పెట్టడానికి, ఎవరినో విమర్శించడానికి చేస్తున్నటువంటి మాటలు కాదు. మీరు కొట్టుకొని మీరు కాల్చుకొని చేస్తుంటే అమాయక ప్రజలే దీంట్లో చనిపోతున్నారు, అమాయక ప్రజలే లక్షల కోట్లు నష్టపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఎవరెప్పుడు అటాక్ చేస్తారో తెలియదు ఈ గోరక్షకుల మీద. వీళ్ళ ఉద్దేశం మంచిదే కావచ్చు, నేను కాదనడం లేదు. కానీ ఆ గోవులను కాపాడాలి, గోవుల ప్రాణాలను కాపాడాలనే క్రమంలో వీళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు కదా. వీళ్ళకు భార్య పిల్లలు ఉంటారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. గోవు ప్రాణాన్ని కాపాడడం కోసం వీళ్ళ ప్రాణాన్ని ప్రాణంగా పెడుతున్నారు. వాళ్ళు కోట్లు పెట్టి వాళ్ళు కొనుక్కొస్తున్నారు, వాళ్ళు తెగాయిస్తారు. వాళ్ళ కోట్లు నష్టం వచ్చినప్పుడు చంపడానికి వెనక ఆడరు. వాళ్ళది మంచి ఉద్దేశం కాదు. కాబట్టి వీళ్ళు కాపాడుకోవడం, వీళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, వాళ్ళు హత్యలు చేయడం, ఇవన్నీ పక్కకు పెడితే బండి సంజయ్ ప్రకటన చేస్తే అయిపోతుంది పంచాయతీ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా రేవంత్ రెడ్డి ఏమైనా నిషేధించాలన్నా? రేవంత్ రెడ్డి ఎక్స్పోర్ట్ చేస్తున్నా తెలంగాణ నుంచి డైరెక్ట్ విదేశాలకు. కేంద్ర ప్రభుత్వమే విమాన సర్వీసులలో నౌకల ద్వారా అన్ని రకాలుగా కేంద్రమే ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ రద్దు చేస్తే ఈ లొల్లి ఉండదు. ఈ లాజిక్ తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున, అంటే దీని రాజకీయం, జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఈ లింకప్ పెట్టడం కోసం ప్రయత్నం చేశారు నిన్న బండి సంజయ్. చాలా దుర్మార్గం. సమస్య ఏడుంది, ఆ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుందని చూడాలి తప్ప ఆ సమస్యను ఎట్లా జటిలం చేయాలి, దాన్ని మతానికి ఎట్లా రుద్దాలి, దాన్ని ఎట్లా రాజకీయంగా వాడాలి, ఎట్లా బీజేపీకి ఎక్స్పోజ్ కావడానికి చూడాలి. రామచంద్రరావు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన అడ్వకేటు, ఆయన ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాదు. దమ్ముంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సవాల్ చేయమని ఢిల్లీలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ గోమాంసాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం ఆపాలని, నిషేధించాలని. ముందు గోరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి. ఫస్ట్ మీరు ఎన్ని అడ్డుకుంటారు పాపం. వీళ్ళు ఉండేది తక్కువ, ఉండేది వీళ్ళ శక్తి సామర్థ్యాలు, మ్యాన్ పవర్ తక్కువ. వాళ్ళు తుపాకులతో వస్తున్నారు ఎదురుంగుళ్ళు. మరి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అడ్డుకునడం పక్కకు పెడితే, అడ్డుకోవద్దని చెప్తారంటే సరే, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ ఇష్టం. కానీ పెద్ద ఎత్తున భారతదేశం నుండి తరలిపోతున్నటువంటి గోమాంసాన్ని నిషేధించాలని ఫస్ట్ గోరక్షకులు కోరాలి. గోరక్షకులు ఉద్యమాలు చేయాలి. చేస్తే అప్పుడు ఆ నిషేధం ఆగిపోతే ఈ తరలింపుడు ఆగిపోతుంది, ఈ దాడులు చేసడం అయిపోతుంది. దయచేసి ఆ ప్రయత్నం చేయండి.